శరన్నవరాత్రి సందర్భంగా ద్రాక్షారామం రావడం జరిగింది. మనందరికీ తెలుసు దక్షుని చరిత్ర. దక్షుడు శివునిపై ఆగ్రహించి శివునికి అగ్రతాంబూలం ఇవ్వకుండా ఒక యాగాన్ని చేశారని మనకు తెలుసు. ఆ యాగము జరిగిన ప్లేసే దక్షగుండము. ఇది ద్రాక్షారామం గుడికి ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర ఉంది దక్షగుండం. ఇక్కడ దాక్షాయని అమ్మవారు ఉన్నారు. ఈ గుండంలోనే దక్షయజ్ఞం జరిగిందని స్థల పురాణం చెప్తూ ఉంటారు. ఇక్కడే సతీదేవి తన శరీర త్యాగాన్ని చేసుకొని పరమశివుడు ఆ కోపాగ్నితో అమ్మవారి శరీరాన్ని తీసుకొని తర్వాత విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ అమ్మవారు 18 భాగాలుగా ఖండించారని, ఆ 18 భాగాలు 18 శక్తిపీఠాలు అయినాయని, నాభిస్థానం ఈ దక్షవాటికలోనే పడిందని మనకందరికీ తెలుసు. ఆ దక్షవాటికే ఈ ప్రాంతం. దక్షయజ్ఞం జరిగిన ప్రాంతం దక్షవాటిక.